రాజమహేంద్రవరంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి రానున్న మున్సిపల్ పంచాయతీ ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేస్తామని ప్రకటించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సీర రమేష్ కుమార్ మాట్లాడుతూ కార్మికులు, రైతులు, విద్యార్థులు, యువజనులు, మహిళలు ఎన్నికల్లో పోటీ చేయాలని పిలుపునిస్తూ యువతను పార్టీలో చేరాలని ఆహ్వానించారు. ఢిల్లీ, పంజాబ్ తరహా అభివృద్ధి, నాణ్యమైన ఉచిత ప్రభుత్వ విద్య, ప్రభుత్వ ఆసుపత్రుల మెరుగుదల, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని ఆప్ డిమాండ్ చేసింది. రాష్ట్రంలో నిరుద్యోగ భృతి, ఆరోగ్యశ్రీ బకాయిల విడుదల, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల నియంత్రణపై ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలు కోరారు. రాజమండ్రిలో గోకవరం జంక్షన్ అంబేద్కర్ విగ్రహం దగ్గర జరిగిన ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఈరోజు మేము సత్కరించడం జరిగింది. మనకు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు దాటిపోతున్నా కూడా ఈ రోజుకి అంబేద్కర్ గారు ఆశించిన సమానత్వం అనేదాన్ని సంపాదించలేకపోయాము. ఏ రోజైతే దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా సమాన న్యాయం, సమాన గౌరవం, సమాన విద్య, సమాన వైద్యం వస్తుందో ఆ రోజే దేశ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. దేశంలో అసమానతలు లేని ఒక సమాజాన్ని స్థాపించుకోగలుగుతాం. దానికోసం అంబేద్కర్ గారు చూపించిన ఆదర్శప్రాయమైన మార్గాన్ని ఎన్నుకొని ఆమ్ ఆద్మీ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా పనిచేస్తున్నది. అరవింద్ కేజ్రీవాల్ గారు అంబేద్కర్ వాదిగా అంబేద్కర్ చూపించిన మార్గంలో దేశ ప్రజల కోసం పనిచేస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ గారు ఇప్పటికే ఢిల్లీలోను, పంజాబ్లోను ప్రభుత్వాలు స్థాపించారు అతని నాయకత్వంలో. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా అతను చూపించిన సమ విద్య, సమ వైద్యం వచ్చేలాంటి ఈ ప్రభుత్వాన్ని స్థాపించడం కోసం మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని ప్రయత్నిస్తున్నాము.